Hi, I am Dr. Haripriya, audiologist and speech language pathologist and a linguist. పిల్లలు ఒక అక్షరాన్ని చాలాసార్లు రిపీట్ చేస్తూ పలుకుతుంటే వాళ్ళకి నత్తున్నట్టు. దీన్ని స్టామరింగ్ అని, స్టటరింగ్ అని అంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, పెన్ అని పలకడానికి పెన్ అంటూ ఉంటారు. చాలా కష్టపడిన తర్వాత ఆ వర్డ్ బయటకు వస్తుంది. ఫోన్ అని పలకాలంటే ఫోన్ అంటూ ఉంటారు. ఇలాగా ఏ అక్షరాన్నైనా, అంటే ఈ రిపిటేషన్ కేవలం వర్డ్ యొక్క బిగినింగ్లోనే కాదు, ఎక్కడైనా ఉండొచ్చు. ఎక్కువ సెంటెన్సెస్ పలికినప్పుడు వస్తూ ఉంటుంది, స్ట్రేంజర్స్తో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటుంది, స్కూల్లో టీచర్స్తో మాట్లాడుతున్నప్పుడు ఇలా స్టామరింగ్ వస్తున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా ఎర్లీ స్టేజ్లోనే పిల్లోడిని స్పీచ్ థెరపీకి తీసుకొని రావడం వల్ల స్పీచ్ థెరపీ ద్వారా స్టామరింగ్ ప్రాబ్లమ్ని తగ్గించవచ్చు. వాడికి ఫ్లూయెన్సీ నేర్పచ్చు, ఫ్లూయెంట్గా మాట్లాడటం నేర్పించవచ్చు. దీనివల్ల వాడి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోకుండా ఉంటాయి. వాడికి ఇంకా అడిషనల్గా సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోకుండా మనం బూస్ట్ చేయొచ్చు. కేవలం స్పీచ్ని టార్గెట్ చేయడం వల్ల, ఫ్లూయెన్సీని పెంచడం వల్ల వాడి సెల్ఫ్ ఎస్టీమ్ని పెంపొందించవచ్చు, కాన్ఫిడెన్స్ని పెంపొందించవచ్చు. ఓవరాల్గా కమ్యూనికేషన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా వాడు హ్యాపీగా కమ్యూనికేట్ చేసే విధంగా మనం చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, స్పీచ్ థెరపిస్ట్ని సంప్రదించండి.